హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావి కథలు. ఈరోజు అయితే నా ఛానల్లో మ్యాక్బుక్ ఎయిర్ కొత్తగా వచ్చింది కదా M4 చిప్తో, అదైతే అన్బాక్సింగ్ చూసేస్తున్నారు మీరంతా. ఈరోజే వరల్డ్ వైడ్ ఇదంతా కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. అంటే ప్రీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరూ వెళ్ళి పిక్ చేసుకుంటున్నారనమాట. అలానే మేము కూడా ఈరోజు వెళ్ళి ఇది పిక్ చేసుకొని తెచ్చుకున్నాము. సో ఇదైతే ఇప్పుడు అన్బాక్స్ చేసుకొని చూసేద్దాం. ఇంతవరకు కూడా మ్యాక్బుక్ ఎయిర్ ఎప్పుడు కూడా M3 చిప్తో ఉండేది. ఫస్ట్ టైం M4 చిప్తో లాంచ్ చేశారనమాట. లాస్ట్ వీకే లాంచ్ అయినట్టుంది. సో ఇప్పుడైతే మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. నాకు అన్నిటికన్నా యాపిల్ ప్రొడక్ట్స్లో నచ్చేది ఏంటి తెలుసా? ఇది ఏంటి అంటే అన్బాక్సింగ్ అనేది చాలా బాగుంటుంది, ప్యాకేజింగ్ చాలా నచ్చుతుంది నాకు. నా యాపిల్ ఫోన్ కూడా అన్బాక్స్ చేసేటప్పుడు చాలా నచ్చింది. చాలా సింపుల్ ఉంటుంది, బట్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇది అన్బాక్స్ చేసి చూసేద్దాం. ఇదైతే మిడ్ నైట్ బ్లాక్ ఈ కలర్ ల్యాప్టాప్ది. ఇది కాకుండా కొత్తగా బ్లూ కలర్ కూడా వచ్చింది. బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. నేను ఈరోజు స్టోర్లో చూసాను. అది కూడా వీలైతే పిక్ యాడ్ చేస్తాను. సో ఇదైతే చెప్పారు కదా మిడ్ నైట్ బ్లాక్ అని చెప్పి, నాకు ఈ కలర్ కూడా చాలా నచ్చింది. బట్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కలరు. బట్ మా ఫ్రెండ్కి ఈ కలరే నచ్చి కలర్ తీసుకున్నారు. సో ఇదైతే మన ల్యాప్టాప్ కొత్తది, మిడ్ నైట్ బ్లాక్ కలర్. ఈ కలర్ కూడా టోటల్ బ్లాక్ ఏం కాదు, కొంచెం ఒక విధంగా ఇలా ఇలా తిప్పి చూస్తే బ్లూ షేడ్ అయితే కనిపిస్తుంది నాకైతే. బాగుంది కదా. సో ఇంకా బాక్స్లో ఏమున్నాయంటే ఒక ఎన్వలప్ పెట్టారు. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఇందులో అయితే మ్యాక్బుక్ ఎయిర్ అని చెప్పి రాసి జస్ట్ పిక్చర్స్ ఇచ్చారు అంతే, ఛార్జర్ గురించి, డిస్ప్లే గురించి. ఇంకా ఇది సేఫ్టీ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక చిన్న పేపర్లో ప్రింట్ చేసి ఇచ్చారు. ఇంకేదో ఉన్నాయి అనుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఎంత థిక్గా ఉందో, ఇంత లావుగా ఉంటే ఇంకేమైనా ఉంటాయేమో అనుకున్నాను. బేసిక్గా ఇందులో స్టిక్కర్స్ ఇస్తారు కదా యాపిల్లో, ఇప్పుడైతే ఇవ్వడం మానేసినట్టున్నారు. ఇందులో అయితే స్టిక్కర్స్ ఇంకేం లేవు, అంతే. మనకి 2 పేపర్లు ఇచ్చాడు, ఇందులో ఏం లేవు అసలు. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ఇందులో. సో ఇది కూడా పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఛార్జింగ్ కేబుల్ అండ్ అడాప్టర్, ఈ 2 ఇచ్చారు. ఈ ఛార్జర్ అయితే 70 వాట్ ఛార్జర్ అనమాట ఇది. ఇందులో 2 ఆప్షన్స్ ఇచ్చారు మనకి తీసుకునేటప్పుడు, 35 వాట్ అండ్ 70 వాట్. మనకి నచ్చింది చూజ్ చేసుకోవచ్చు మనమే, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేవు. రెండిట్లో ఏది తీసుకున్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇదైతే 70 వాట్ ఛార్జర్. ఈ 70 వాట్కి 35 వాట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది 70 వాట్ కాబట్టి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఈ పోర్ట్ ఉంటుంది కదా, ఈ పోర్ట్ అనేది అంటే ఏదైతే ఛార్జింగ్ కేబుల్కి ఇది ఇలా కనెక్ట్ చేసుకుంటామో ఈ పోర్ట్ అనేది ఒక్కటే ఇస్తారు ఈ 70 వాట్ దానికి. అదే మనం 35 వాట్ తీసుకున్నాం అనుకోండి, అందులో 2 పోర్ట్స్ వస్తాయి. సో దట్ మనం ఎట్ ఏ టైంలో మీ మొబైల్ అండ్ ల్యాప్టాప్ 2 కూడా ఎట్ ఏ టైం ఛార్జ్ చేసుకోవచ్చు, 2 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో అదైతే డిఫరెన్స్. సో కాకపోతే ఇది 70 వాట్ అయితే ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది అని చెప్పి ఇది తీసుకున్నారు. ఇది ఏంటి అంటే ఇదైతే చాలా నచ్చింది నాకు. అంటే ప్రీవియస్ మోడల్ వాటితో పోల్చుకుంటే ఇవి బేసిక్గా మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి కదా. మనం ఇది చూపిస్తా ఉన్నాను మీకు. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇది బేసిక్గా ప్లాస్టిక్ ఇచ్చారనుకోండి, మనం ఇలా ఇలా అనేటప్పుడు ఇక్కడ ఎక్కువగా టియర్ అయిపోయి ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది కదా. ఈ వైర్ అయితే చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి అనిపించింది నాకైతే. ఇది కొంచెం ఒక
క్లాత్‌లా వచ్చింది. కొంచెం నాకైతే షూలేస్ గుర్తొస్తుంది. అలా ఇచ్చారు ఇదైతే. ఇదైతే ఫాస్ట్ ఛార్జ్ కోసం అనమాట. 70 వాట్ ఛార్జర్, కేబుల్ అండ్ ఛార్జర్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. అంతే, మనం అంతా తీసేసాం. ఇది అయితే నేను బ్యాక్ పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం ల్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. హలో, ఇది కొరియనా చైనీసో నాకు తెలీదు, చాలా లాంగ్వేజెస్లో చెప్తుంది ఇది. సో ఇదైతే చాలా చిన్నగా ఉంది. అసలు కంపారిటివ్లీ మీకు చూపిస్తే చూడండి, పాత వెర్షన్స్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది చూస్తే ఇది పాత మోడల్. ఇది లాంచ్ చేసినప్పుడు ఏ మోడల్లో ఉందో, ఎలా లాంచ్ చేశారో ఆ మోడల్ ఇది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్. ఇది చూడండి ఒకసారి. దీనికన్నా ఇది చాలా లావుగా ఉంది అనిపించింది నాకైతే. ఫ్రంట్లో చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. అండ్ సైజ్ కూడా దీనికన్నా మనకి ఇప్పుడు వస్తున్న మోడల్స్ చాలా చిన్నవి. సైజ్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. దీనికన్నా ఇది ఇక్కడ చూడండి, అంటే మనకి చూడండి దానికన్నా ఇది ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇంత డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ, ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది. ఈ కొత్తగా వచ్చిన మోడల్స్ చిన్నవి. ఇదైతే 13.3, కింద ఉన్నదే ఇంకా చిన్నది స్క్రీన్ సైజ్ 13.3, ఇది 13.6. అయినా కూడా దీనికన్నా ఇదే చిన్నది ఉంది, దీనికన్నా ఇదే పెద్దది ఉంది చూసారా. ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ చేసి చూసారనుకోండి, చూస్తే మనకి బెజల్ రేషియో ఉంది కదా, ఇది చూసారా, ఇక్కడ చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది. అదే ఇదైతే చాలా స్లిమ్గా ఉంది. దానివల్ల ఇది ఎక్కువ సైజ్, అంటే దీనికన్నా ఇదే పెద్ద సైజ్ అయినా కూడా చూడడానికి ఓవరాల్గా ఇది చిన్నగా కనిపిస్తుంది మనకి. అంతకు మించి నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, మనకి పాత మోడల్ ల్యాప్టాప్స్లో స్టార్టింగ్లో ఈ యాపిల్ సైన్ అనేది ఇలా లైట్ అవుతూ వస్తుంది కదా, ఇప్పుడైతే మనకు అలా ఏం రావు. ఈ యాపిల్ అనేది ఇక్కడ ఏమి మనకి లైట్ అయితే ఏం రాదు. సో కమింగ్ టు ద కాస్ట్, ఇదైతే మనకి స్టార్టింగ్ ప్రైస్ 1399తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కెనడాలో ప్రైస్ చెప్తున్నా నేను, క్యాడ్లో. ఇదైతే 1399 ప్రైస్ అనేది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కాదు, ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్ 1399. దానికి 13% మనం ట్యాక్స్ వేసుకోవాలి కెనడాలో. ఇండియాలో కాకుండా ఇక్కడ ట్యాక్స్ కాకుండా ఉంటాయి ప్రైజెస్. సో 1399 మోడల్ అయితే బేసిక్ మోడల్. మనం ఆ మోడల్ కానీ తీసుకున్నాం అనుకోండి, మనకి 8 కోర్ జీపీయూ వస్తుంది అండ్ 16 GB ర్యామ్ అండ్ 256 GB మెమొరీ వస్తుంది అనమాట ల్యాప్టాప్కి, ఆ మోడల్ అయితే. బట్ ఇదైతే 1699, దాని నెక్స్ట్ మోడల్ అనమాట ఇది. ఈ 1699 మోడల్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్గా ఇది ఎంత పడుతుందంటే 1699 అనేది ప్రైస్ అండ్ $220 ట్యాక్స్. ఓవరాల్గా మనకి $1920 పడుతుంది. ఈ ల్యాప్టాప్ అయితే $1920, ఆల్మోస్ట్ 1,17,000-18,000 అనమాట. ఇండియన్ కరెన్సీలో అయితే ఆల్మోస్ట్ 1,18,000. ఇది ఇండియాలో ఎంత ఉందో నేనైతే ప్రైస్ ఇంకా చెక్ చేయలేదు. ఆ బేసిక్ మోడల్ చెప్పా కదా నేను, ఆ బేసిక్ మోడల్కి దీనికి ఏంటి డిఫరెన్సెస్ అంటే, ఓన్లీ 2 డిఫరెన్సెస్ ఉండే. ఫస్ట్ వన్ ఏంటి అంటే, అది 8 కోర్ జీపీయూ వస్తుంది, ఇదైతే మనకి 10 కోర్ జీపీయూలో వస్తుంది. అండ్ సెకండ్ వన్, అది 256 GB మెమొరీ, ఇదైతే 512 GB మెమొరీ. అంతే, ఆ రెండే డిఫరెన్సెస్. దానికే వాడు $300 ఎక్స్ట్రా పే చేస్తున్నాం అనమాట మనం. ఇంకా అది కాకుండా అయితే దానికి దీనికి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. అండ్ ఇందులో అయితే ఈ ఇయర్ న్యూగా బ్లూ కలర్ లాంచ్ చేశారు. ఆ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది, లైట్ బ్లూ కలర్ అనమాట. ఇది కొత్తగా లాంచ్ చేసిన మ్యాక్బుక్ ఎయిర్ 13 ఇంచ్లో బ్లూ కలర్. ఈ కలర్ కొత్తగా ఈ ఇయర్ లాంచ్ చేశారు వీళ్ళు. ఇది ఆల్మోస్ట్ సిల్వర్ లా ఉంటుంది, బట్ కొంచెం మంచిగా పట్టి చూస్తే చూసారా బ్లూ కలర్. ఈ బ్లూ చాలా నచ్చింది నాకైతే. కొంచెం లైట్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ బ్లూ బాగుంది. అండ్ నాకైతే ఫేవరెట్ గా నచ్చింది ఇది డిజిట్ టైటానియం లానే ఉంది సేమ్. నాకైతే ఎగ్జాక్ట్ కలర్ తెలియదు కానీ సేమ్ మొబైల్లో డిజిట్ టైటానియం ఎలా ఉంటుందో నా ఫోన్ మ్యాచింగ్ కలర్ లో ఉంది. ఇది చాలా బాగుంది, రోజ్ గోల్డ్ కలర్ లో. అమ్మాయిలకి అయితే చాలా బాగుంటది. నేనైతే స్టోర్కి వెళ్ళినప్పుడు చూసాను, అది కూడా చాలా నచ్చింది నాకు. సో దట్స్ ఇట్ గైస్. నేనైతే అంత టెక్నికల్ టర్మ్స్ అన్ని తెలిసిన టెక్నాలజీ రిలేటెడ్ పర్సన్ ఏం కాదు.
నేను జస్ట్ నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చూపించాలనుకున్నాను. సో నేనైతే మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను నేను. ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో చేశాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. If you like my videos, please like, share and subscribe to my YouTube channel Kavi Kadalu. Bye.